రీసెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ 6,865 కోట్లయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌కి ఇవ్వడం జరిగిందండి. కారణం ఏంటంటే డెవలప్‌మెంట్ కోసం. దేనికి 4 స్మార్ట్ సిటీల డెవలప్‌మెంట్ కోసం అండి. ఆ 4 స్మార్ట్ సిటీలేటంటే తిరుపతి, అలానే వైజాగ్, అమరావతి, కాకినాడ. ఈ 4 సిటీలు గూడాను స్మార్ట్ సిట్ స్మార్ట్ సిటీ మిషన్‌కి ఎంపికయ్యాయన్నమాట. సెలెక్ట్ అయ్యాయి. ఈ స్మార్ట్ సిటీ మిషన్ అనేది 2015లో అయితే స్టార్ట్ చేయడం అయితే నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేయడం అయితే మనం గమనించవచ్చు. సో, ఈ మిషన్ ద్వారా భారతదేశంలో ఉన్న 100 స్మార్ట్ సిటీలండి. 100 స్మార్ట్ సిటీలని డెవలప్ చేయడానికనమాట. అలానే 2023లో అంటే ద బెస్ట్ ర్యాంక్ దేనికి వెళ్ళిందంటే భువనేశ్వర్ అండి. భువనేశ్వర్‌కి ద బెస్ట్ స్మార్ట్ సిటీ అవార్డ్ అయితే వెళ్ళడం అయితే గమనించవచ్చు 2023కి. అలానే మన ఆంధ్రప్రదేశ్‌లో అయితే తిరుపతి, వైజాగ్, అమరావతి, కాకినాడ అనమాట. ఎన్ని కోట్లండి? 6,865 కోట్లండి. 65 కోట్లయితే మన ఆంధ్రప్రదేశ్‌కి ఇవ్వడం అయితే గమనించవచ్చు. ఎవరిచ్చారంటే మంత్రి కౌశల్ కిషోర్. ఏ మంత్రి అంటే కేంద్ర గృహ నిర్మాణ. నథింగ్ బట్ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్‌మెంట్ అని చెప్పొచ్చనమాట. మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్‌మెంట్. ఇతను మనకి 6,865 కోట్లయితే కేటాయించడం చూడొచ్చు. అలానే 4,742 కోట్లు పనులు పూర్తయ్యాయి. మరియు 2,122 కోట్లు వివిధ దశల్లో ఉన్నాయని తెలపడం జరిగిందనమాట. ఈ 6,865 కోట్లలో 4,742 కోట్లయితే వర్క్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. మిగతా 2,122 కోట్లయితే ప్రాసెస్‌లో ఉన్నాయని చెప్పడం జరిగింది. సో, దీని పరంగా క్వెషన్ అయితే ఎలా రావచ్చంటే సో, స్మార్ట్ సిటీ మిషన్ భాగంగా కింది వాటిలో ఏ అంటే ఎస్‌సిఎం భాగంగా కింది వాటిలో ఏ సిటీ అనేది ఎంపిక అవ్వలేదు అని అడుగుతాడు. సో, తిరుపతి ఇచ్చి, వైజాగ్ ఇచ్చి, విజయవాడ ఇచ్చి, అమరావతి ఇస్తే విజయవాడ రైట్ ఆన్సర్. సో, అలాగే ఇంకో విషయం ఏంటంటే స్మార్ట్ సిటీ మిషన్స్ భాగంగా ఎన్ని సిటీస్ ఇండియా వైస్‌గా ఎన్ని సిటీస్ ఎంపికయ్యాయి? 100. భువనేశ్వర్ కూడా ఒక క్వెషన్ రావచ్చు. అలానే 4 సిటీలు గుర్తుపెట్టుకోండి. సో, ఇట్ విల్ బి యూజ్‌ఫుల్ టు యూ. మనం నెక్స్ట్ ఇంకో టాపిక్ చూసినట్లయితే ఏపీ క్యాబినెట్ జనవరి నుండి ఆరోగ్యశ్రీ మరియు పెన్షన్ మొత్తాన్ని పెంచింది. సో, ఆరోగ్యశ్రీ అలానే పెన్షన్ కూడాను జనవరి నుండి అండి. ఎప్పుడు నుండి అంటే జనవరి 2024 నుండి పెన్షన్ పెరిగింది. ఆరోగ్యశ్రీ అమౌంట్ అయితే పెరగడం చూసవచ్చండి. వైఎస్ఆర్ ఆసరా, చేయూత పథకాల అమలుకు మరియు జనవరి నుండి వృద్ధాప్య సామాజిక భద్రతా పెన్షన్ రూ. 2,750 నుండి రూ. 3,000 పెంచేందుకు రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదం అయితే తెలపడం జరిగిందనమాట. అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్య చికిత్స పరిమితి 25 లక్షలకి పెంచనుందండి. అలానే అది కూడా వార్షిక ఆదాయం 5 లక్షల ఉన్న వారందరికీ ఇది వర్తిస్తుంది. అంటే 5 లక్షల రూపు యాన్యువల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యశ్రీ అయితే అంటే వర్తించడం జరిగిందండి. ఆ ఆరోగ్యశ్రీ లిమిట్ కూడా 25 లాక్స్‌కి అయితే పెంచడం అయితే గమనించవచ్చు. ఈ చర్యతో దాదాపు 90% కుటుంబాలు ఖరీదైన వైద్యం అందనున్నాయి. అలానే ఈ ఆరోగ్యశ్రీ పథకానికి ఏడాదికి 4,400 కోట్లు ఇయర్లీ 4,400 కోట్లు కేటాయించారు. దరిదాపుల 3,257 జబ్బులకి ఆరోగ్యశ్రీ అనేది వర్తిస్తుందండి. సో, దీనిలో క్వెషన్ ఏ విధంగా రావచ్చంటే కి ఆరోగ్యశ్రీ అనేది ఎన్ని జబ్బులకి వర్తిస్తుంది? ఉచితంగా వైద్యం అందించవచ్చు. 3,257. అలానే వృద్ధాప్య పెన్షన్ అనేది ఎప్పటి నుండి రూ. 3,000కి చేయబడింది? సో, ఇది కూడాను వన్ టైప్ ఆఫ్ క్వెషన్ అయితే రావడం జరగచ్చండి. సో, నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే రీసెంట్‌గా సీజీడబ్ల్యూబీ అంటే సెంట్రల్ గ్రౌండ్ వాటర్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు ఒక నివేదిక ఇవ్వడం జరిగిందండి. ఆ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ అనేది భూగర్భ జలాల పరిరక్షణలో ముందంజలో ఉంది. కాస్త మెరుగ్గా ఉందని చెప్పుకోవచ్చనమాట. 2023లో మనకి రెయిన్‌ఫాల్ అనేది సరిగ్గా లేనప్పటికీ, రెయిన్‌ఫాల్ అనేది అంత ఫేవర్‌గా లేనప్పటికి గూడాను భూగర్భ జలాల విషయంలో అంటే గ్రౌండ్ వాటర్ విషయంలో మాత్రం కాస్త మెరుగ్గా ఉన్నామని, అలానే ఇన్ ఇండియా వైస్‌లో ఫస్ట్ ర్యాంక్‌లో ఉన్నామని చెప్పడం అయితే జరిగిందనమాట సీజీడబ్ల్యూడీ. మనం గుర్తుపెట్టుకోండి సీజీడబ్ల్యూబీ అంటే ఏంటంటే సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1954లో అయితే ఎస్టాబ్లిష్ అయిందండి.
ఎవరంటే ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ అండి. అంటే ఇది ఎవరి కంట్రోల్ ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ కంట్రోల్‌లో ఉండడం అయితే గమనించవచ్చు. అలానే భూగర్భ జలాల పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరుసగా రెండవ సంవత్సరం కూడా మొదటి స్థానంలోనే ఉంది. అంటే కంటిన్యూయస్‌గా సెకండ్ ఇయర్స్ గూడాను మనకి ఫస్ట్ ర్యాంక్ అయితే ఉండడం గమనించవచ్చు. అలానే దేశంలో 2-5 మీటర్ల నీరు లభించే ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్, అస్సాం, యూపీ, బీహార్ నిలిచాయన్నమాట. అంటే భూమి నుండి దగ్గర దగ్గర 2-5 మీటర్లు మధ్యన వాటర్ అనేది అవైలబుల్‌గా ఉన్నవి. ఆ ఏరియాస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్, అలానే యూపీ, అస్సాం, బీహార్ అయితే చూడొచ్చు మనం. అలానే 20-40 మీటర్లు పడిపోయిన రాష్ట్రాల్లో రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, పంజాబ్ అయితే ఉండడం గమనించవచ్చు. అంటే 20-40 మీటర్ల లోతు వరకు నీరు లభించకపోవడం అనమాట. మినిమమ్ 20, మాక్సిమం 40. సో, ఆ మధ్య కాలంలో అంటే ఆ మధ్య డిస్టెన్స్‌లో లభించే రాష్ట్రాలు ఏటైతే ఉన్నాయంటే రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ అండ్ పంజాబ్. సో, ఇక్కడ క్వెషన్ ఎలా ఫార్మ్ చేయొచ్చంటే సీజీడబ్ల్యూ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది 1954. అలానే సీజీడబ్ల్యూ నివేదిక ప్రకారం భారతదేశంలో భూగర్భ జలాల పరిరక్షణలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? ఆంధ్రప్రదేశ్. అలానే భూగర్భ జలాలనేది అంటే భూగర్భ జలాల్లో ఎన్ని మీటర్ల వరకు మనకు వాటర్ లభించే అవకాశాలున్నాయి? 2-5 మీటర్ల మధ్యన. సో, మీరు ఇలాంటి క్వెషన్స్ అయితే మీరు అడగడం అవకాశాలున్నాయన్నమాట. సో, దట్స్ వై ఐయామ్ జస్ట్ ఓరల్‌గా చెప్తున్నాను. యూ విల్ గెట్ సమ్ ఐడియా అని చెప్పేసి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఒక హెక్టార్ ధాన్యం దిగుబడిలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. సో, ఒక హెక్టార్‌కు ధాన్యం దిగుబడిలో ఆంధ్రప్రదేశ్ అనేది రెండో స్థానంలో ఉంది. ఎవరు చెప్పారంటే నబార్డ్ చెప్పిందనమాట. నబార్డ్ రీసెంట్‌గా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక ప్రకారం ధాన్యం దిగుబడిలో ఆంధ్రప్రదేశ్ అనేది సెకండ్ ప్లేస్‌లో ఉంది. తాజాగా నబార్డ్ 2022, 2023కి దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో అంటే ఆ హెక్టార్‌కి ధాన్య దిగుబడిపై ఒక నివేదిక ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ నివేదికలో పంజాబ్ అనేది ఫస్ట్ ప్లేస్ ఏంటంటే పంజాబ్ అండి. సెకండ్ ప్లేస్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అండి. దేనికంటే ధాన్యం దిగుబడులు. అది కూడా ఏంటి? ఒక హెక్టార్‌కి. అంటే ఇది ప్రొడక్టివిటీ అని చెప్పుకోవచ్చు. ధాన్యం యొక్క ప్రొడక్టివిటీ, ఉత్పాదకత అని చెప్పుకోవచ్చనమాట. ఉత్పాదకతకు. సో, అలానే మూడో ప్లేస్‌లో ఎవరున్నారంటే తమిళనాడు అండి. థర్డ్ ప్లేస్‌లో అయితే తమిళనాడు ఉండడం జరిగింది. సో, గమనించినట్టు మూడో స్థానంలో తెలంగాణ అయితే ఫోర్త్ ప్లేస్‌లో అయితే మనం గమనించవచ్చు. ఫోర్త్ ప్లేస్ ఏంటంటే తెలంగాణ. అలానే మన ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఒక హెక్టార్‌కు ఎన్ని ఎన్ని కిలోలు వస్తున్నాయంటే చూడండి 3730 3730 కిలోల పంట అయితే రావడం గమనించవచ్చు. అదే పంజాబ్‌లో అయితే 4193 ఆహ్, కిలోలు అయితే రావడం మనం చూడొచ్చనమాట. సో, ఇప్పుడు క్వెషన్స్ ఎలా అడుగుతారంటే ఒక హెక్టార్ ధాన్యం దిగుబడిలో అదే హెక్టార్ యొక్క అంటే ఒక ధాన్యం యొక్క ఉత్పాదకతలో మొదటి రాష్ట్రం ఏంటి? పంజాబ్. సెకండ్ రాష్ట్రం ఏంటి? టాప్ 2 రాష్ట్రం ఏంటి? ఆంధ్రప్రదేశ్. టాప్ 3 ఏంటి? తమిళనాడు. టాప్ 4 ఏంటి? తెలంగాణ. ఈ 4 గుర్తుపెట్టుకోండి. అలానే వారి యొక్క ఉత్పాదకత కూడా తెలుసుకోండి. ఎందుకంటే ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. టఫర్ క్వెషన్స్ ఇచ్చినప్పుడు ఎన్ని బస్తాలంటే 3730 బస్తాలండి. 3730 బస్తాలు. ఇవి 2 గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. అలానే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ని మనకి పలాసలో పలాస శ్రీకాకుళం జిల్లా పలాసలో అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అయితే ప్రారంభించడం అయితే మనం గమనించవచ్చండి. టోటల్‌గా ఈ హాస్పిటల్ అనేది 200 బెడ్స్ ఉంటాయండి. 200 పడకలైతే కలిగి ఉంటాయన్నమాట. అలానే ఇక్కడే ఎక్కడంటే మకారాపురంలో, మకారాపురంలో వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్ట్, వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్ట్ అయితే మనకి స్టార్ట్ చేయడం అనేది గమనించవచ్చనమాట. ఈ వైఎస్ఆర్ సుజలధార యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే వంశధార వంశధార నది యొక్క వాటర్‌ని పైప్‌లైన్ ద్వారా, పైప్‌లైన్ ద్వారా ఈ ఏరియాకి తీసుకొని రావడం అనమాట. అంటే ఏ ఏరియా అంటే ఈ ఉద్దానం ప్రాంతంలో ఉన్న ఏరియాస్. ఈ ఉద్దానం ప్రాంతంలో ఉన్న ఏరియాలో మనకి కిడ్నీ బాధితులు ఎక్కువ మంది ఉంటారండి. ఆ కిడ్నీ బాధితుల కోసం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ని పలాసలో అయితే ఎస్టాబ్లిష్మెంట్ అయితే చేయడం చూడొచ్చు. ఎస్పెషల్లీ ఉద్దానం ప్రాంతంలో అయితే మనకి దగ్గర దగ్గర 7 మండలాలండి. 7 మండలాలు అలానే 807 గ్రామాలకి ఈ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అందుకోసమే ద్వారా ఐ మీన్ ఈ సుజల ధార ప్రాజెక్ట్ ద్వారా మనకి 7 మండలాలను అలాగే 807 గ్రామాలకి మంచినీరునైతే సరఫరా చేసే ఆ సదుపాయం దీని ద్వారా కలుగుతుంది. అలానే మనకి పలాస అంటే గుర్తుపెట్టుకోండి. పలాస అంటే జీడిపప్పుకి ఫేమస్ అండి. మన ఆంధ్రప్రదేశ్‌లో
90% అనేది జీడిపప్పు ఎక్కడి నుండి వెళ్తుందంటే పలాస నుండే వెళ్ళడం మనం గమనించవచ్చు అనమాట. అలానే ఈ సుజల ఈ సుజలధార ప్రాజెక్ట్, అలానే వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అనేది మనకి మన ఇప్పుడు ఎక్కడంటే ఈ క్వశ్చన్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే, వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ని ఎక్కడ స్టార్ట్ చేయడం జరిగింది, సుజలధార ప్రాజెక్ట్ అనేది దేనికి సంబంధించింది, సో అలానే వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఎన్ని పడకల బెర్త్ అనేది, ఎన్ని పడకల బెర్త్ అంటే దిస్ ఈజ్ ఆల్సో, అలానే ఎన్ని కోట్లు అండి, 700 కోట్ల రూపాయలతో 700 కోట్ల రూపాయలతో మనకి ఈ వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్ట్ని అయితే సీఎం జగన్ గారు ప్రారంభించడం అయితే మనం గమనించవచ్చు. రీసెంట్గా శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంకి ఒక అవార్డు అయితే రావడం జరిగిందండి. అవార్డు ఎవరిచ్చారంటే ఐసిఏఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్. అదే భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి అయితే శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంకి అనుబంధంగా ఉన్న గుంటూరులో ఉన్న లామ్ పరిశోధన కేంద్రానికి బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు ఇవ్వడం అయితే జరిగిందనమాట. బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు అయితే ఇవ్వడం అయితే మనం గమనించవచ్చు. అది 2023కి. ఈ బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు దేనికి ఇస్తుందంటే, ఎక్కడైతే పశువు సంబంధించిన జాతులు ఏముంటాయో వాళ్ళకి మనకి పరిరక్షించడం వల్ల ఈ బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు అయితే రావడం చూడొచ్చండి. ఈ ఏడాది ఒంగోలు జాతికి పశువులను కాపాడుతున్న లామ్ పరిశోధన కేంద్రానికి అయితే దక్కింది. లామ్ పరిశోధన కేంద్రం. ఈ లామ్ పరిశోధన కేంద్రం ఎప్పుడండి 1926లో ఎస్టాబ్లిష్ అయ్యడం అయితే మనం గమనించవచ్చు. 1926లో లామ్ పరిశోధన కేంద్రం అయితే ఏర్పడింది అనమాట. అలానే 1972 నుండి ఒంగోలు జాతి పరిరక్షణ కోసం కృషి చేస్తుంది. సో ఈ కిసాన్ దివాస్ రోజున హర్యానాలోని కర్నల్లో అయితే ఈ కార్యక్రమం జరిగింది. ఇక్కడ అవార్డు ఇవ్వడం అయితే గమనించవచ్చు. కిసాన్ దివాస్ గుర్తుపెట్టుకోండి. కిసాన్ దివాస్ ఎప్పుడంటే డిసెంబర్ 23 అండి. డిసెంబర్ 23న మనకి కిసాన్ దివాస్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎవరి జ్ఞాపకార్థం అంటే, మనకి ప్రధానమంత్రి ఉన్నారు కదండి, చౌదరి చరణ్ సింగ్ అని చెప్పేసి, చౌదరి చరణ్ సింగ్ వారి జ్ఞాపకార్థం ద్వారా డిసెంబర్ 23న మనకి అంటే కిసాన్ దివాస్గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ డిసెంబర్ 23వ తేదీనే మనకి బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు 2023కి అయితే మనకి ఈ లామ్కి అయితే దక్కడం జరిగిందనమాట. ఈ లామ్ అనేది ఏ అండర్ యూనివర్సిటీ ఉందంటే శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో అయితే మనం గమనించవచ్చు. సో క్వశ్చన్స్ ఎలా ఫామ్ అవుతాయంటే, లామ్ అనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయింది. అలానే రీసెంట్గా బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు 2023 ఎవరికి దక్కింది, ఏ యూనివర్సిటీకి దక్కింది, సో ఇవన్నీ మనకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. రామేశ్వరం కాకులు అనే పుస్తకానికి మనకి సాహిత్య అకాడమీ 2023 అవార్డు అయితే రావడం జరిగిందండి. ఈ రామేశ్వరం కాకులు అనే పుస్తకం రచించిన అతను తల్లవజ్జుల పతాంజలి శాస్త్రి గారు. తల్లవజ్జుల పతాంజలి శాస్త్రి గారికి సాహిత్య అకాడమీ 2023 అందుకోవడం అయితే మనం చూడొచ్చు. అలానే ఇతను రాజమండ్రికి చెందిన వ్యక్తి. అలానే పర్యావరణవేత్త కూడా, ఒక ఎన్వైరన్మెంటలిస్ట్ కూడాను. డాక్టర్ తన్నవజ్జుల పతాంజలి శాస్త్రి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అయితే ఎంపిక కావడం అయితే మనం గమనించవచ్చు. చిన్న కథల విభాగంలో ఆయనకి ఈ అవార్డు అయితే లభించిందనమాట. అంటే స్మాల్ స్టోరీస్ విభాగంలో ఈయన రచించిన రామేశ్వరం కాకులకి సాహిత్య అవార్డు అయితే రావడం జరిగింది. 2024 మార్చి 12 తేదీన న్యూఢిల్లీలో కొపర్నికస్ మార్గోని కమానీ ఆడిటోరియంలో ఈయనకు అవార్డు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. రీసెంట్గా భోగాపురం ఎయిర్పోర్ట్లో NIIF నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ 675 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. అలానే GMR విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్, GVAL అంటే ఇదండి. GVAL మరియు NIIF మధ్య ఈ పెట్టుబడి మొత్తాన్ని కంపల్సరీ కన్వర్టబుల్ డిబెంచర్స్ రూపంలో పెట్టడం అయితే గమనించవచ్చు. అలానే మన విశాఖపట్నం ఉన్న ఎయిర్పోర్ట్లో GMR విశాఖపట్నం విమానాశ్రయం ప్రాజెక్ట్ని డిజైన్, నిర్మాణం, ఫైనాన్స్, ఆపరేట్ మొత్తం కూడాను, ఈ నిర్మాణం మొత్తం కన్స్ట్రక్షన్ కూడాను 40 సంవత్సరాలకు లీజుకి 2020లో
జీవీఏఎల్ అయితే దక్కించుకుందనమాట 40 సంవత్సరాల ఏజ్కి. నిర్మాణం పూర్తయితే ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద విమానాశ్రయంగా ఈ భోగాపురం విమానాశ్రయం అయితే మనం చూడొచ్చు అనమాట. ఈ భోగాపురం విమానాశ్రయం యూ కెన్ సీ హియర్. సో ఇందులో క్వశ్చన్స్ ఎలా అడగచ్చు అంటే, భోగాపురం విమానాశ్రయం అనేది ఏ నేషనల్ హైవే పక్కన ఉంది? సో అది వైజాగ్ టు శ్రీకాకుళం వెళ్ళే ఏదైనా మనం చెప్పొచ్చు అనమాట. నేషనల్ హైవే 16 అండి, NH16. అలానే ఎన్ని సంవత్సరాలు లీజ్ తీసుకున్నారు? 40 సంవత్సరాలకి. ఎన్ని కోట్లు పెట్టుబడి పెట్టనుంది? 675 కోట్లు అనమాట. సో ఇవన్నీ కూడా. అలానే పూర్తయితే ఏ విమానాశ్రయం అతి పెద్ద విమానాశ్రయంగా మారుతుంది అంటే భోగాపురం విమానాశ్రయం. సో ఈ విధంగా మనం తెలుసుకున్నట్లయితే మీకు క్వశ్చన్స్ వచ్చినా ఈజీగా ఆన్సర్ చేయగలరు. మన రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఎన్ఆర్టీఎస్ ఇన్సూరెన్స్ స్కీమ్ అయితే స్టార్ట్ చేయడం చూడొచ్చండి. ఏపీ సీఎం జగన్ ఎన్ఆర్టీఎస్కి బీమా పథకాన్ని ప్రకటించడం అయితే చూడొచ్చు. ఎన్ఆర్టీఎస్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విదేశాల్లో ఉండే ప్రవాసాంధ్రులకి రాయితీతో బీమా సదుపాయం కల్పించడం జరిగిందనమాట. రాయితీలో బీమా సదుపాయం. సో ఏపీ ఎన్ఆర్టీఎస్ ఆంధ్రప్రదేశ్ నుండి విదేశాలకు వెళ్ళే ఉద్యోగులకు, వలస కార్మికులకు 50% సబ్సిడీ బీమా కల్పించబడింది. అలానే విద్యార్థులైతే ఎవరైతే స్టడీస్ కోసం వెళ్తారో వాళ్ళకి ఉచితంగా మొదటి 3 సంవత్సరాల బీమా అందించనున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ బీమా అనుకుంటే, సో ఎవరైతే మైగ్రేట్ అయ్యారో ఫర్ జాబ్ పర్పస్ అయితే వాళ్ళు 50% అయితే అంటే రాయితీ ఉంటుందండి. ఎవరైతే ఎడ్యుకేషన్ పర్పస్కి వెళ్ళారో వాళ్ళకి 100% రాయితీ అయితే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు అంటే 3 ఇయర్స్ అనమాట. సో ఉద్యోగులు, వలస కార్మికులు 3 సంవత్సరాలకి 550 రూపాయలు మరియు విద్యార్థులు సంవత్సరానికి 180 రూపాయలు చెల్లించాల్సిందిగా ఉంది కానీ ప్రభుత్వం ఉంది కానీ, అంటే చెల్లించాలి. ఎంత? 180, 550 రూపాయలు. బట్ ఆంధ్రప్రదేశే ఆ భారాన్ని కూడా మోస్తుందనమాట. అంటే విద్యార్థులకైతే కంప్లీట్గా మోస్తుంది. బట్ ఈ వలస కార్మికులకైతే 50% సబ్సిడీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో న్యూ ఇండియా అష్యూరెన్స్తో ఈ పథకాన్ని అందించనున్నారు. అర్హులందరూ 26 డిసెంబర్ నుండి 15 జనవరి వరకు నమోదైతే చేసుకోలేదు. ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళందరూ కూడాను. అలానే ప్రవాసాంధ్ర భరోసా బీమాను కూడా ఈ స్కీమ్స్ని అయితే మనం చెప్పడం జరగచ్చు అనమాట. ప్రవాసాంధ్ర భరోసా యాక్చువల్గా అయితే 550 రూపాయలు ఎవరికి ఇవ్వాలండి? ఎవరైతే వలస కార్మికులు వెళ్ళారో, జాబ్ పర్పస్ మీద వెళ్ళారో. అదే విద్యార్థులకి అయితే 180 రూపీస్. బట్ ఆ రెండు కూడా పే చేయాల్సిన లేదు. వలస కార్మికులు ఎవరు వెళ్ళారో వాళ్ళు 50% డిస్కౌంట్ వాళ్ళకి ఉంటుంది. బట్ ఎవరైతే స్టడీస్ కోసం వెళ్ళారో వాళ్ళకి కంప్లీట్ డిస్కౌంట్, అంటే 100 రూపీస్ పే చేయాలనుకుంటే 100 రూపీస్ కూడాను గవర్నమెంట్ చూసుకుంటుంది. అంటే 180 రూపీస్ పే చేయాలి. 180 రూపీస్ కూడా గవర్నమెంట్ చూసుకుంటుంది ఫర్ 3 ఇయర్స్ అనమాట. దిస్ ఈస్ ద స్కీమ్ అబౌట్. ఈ స్కీమ్స్ బట్టి క్వశ్చన్స్ అడిగితే ఏమని చెప్పొచ్చు అంటే, ఈ వలస అంటే ఎంతవరకు సబ్సిడీ ఉంది, అలానే ఎన్ఆర్టీఎస్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఎన్ని ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇవన్నీ కూడాను. అలాగే అమౌంట్ కూడా అడిగే అవకాశం ఉందన్నమాట. సో జస్ట్ మీరు ఈ ఈ పీపీటీ చదివితే చాలండి, ఇంకేం అవసరం లేదు. ఈ పర్టికులర్గా ఈ కరెంట్ అఫైర్స్ పరంగా చూసుకుంటే, ఇటీవలే విజయనగరం జిల్లాలో 25 ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అండి, 25 ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్కి నాక్స్ గుర్తింపు అయితే పొందడం జరిగిందండి. నాక్స్ అంటే NAQS అంటే ఏంటంటే నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్. ఈ నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ అయితే ఆ గుర్తింపు అయితే రావడం జరిగింది. ఏంటంటే 25 PHCకి అయితే రావడం జరిగింది. అది కూడా ఎక్కడ ఉందంటే విజయనగరంలో ఉన్న PHCలండి. సో విజయనగరం జిల్లా నుండి 25 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి కేంద్రం చేత గుర్తింపబడ్డాయి. అదే మంచి ఆరోగ్య సౌకర్యాలు సృష్టించడం మరియు వాటి పరిధిలో సేవలను అందించడం కోసం నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ ధృవీకరణ అయితే పొందడం అయితే మనం చూడొచ్చు. NQAS అనేది గుర్తింపు అనేది ఆరోగ్య సంరక్షణ, డెలివరీ, రోగి భద్రత, వారి శ్రేష్టతలకు గుర్తింపు అనమాట. ఇది అంటే NQAS ఉందంటే అక్కడ ట్రీట్మెంట్ అనేది బాగా జరుగుతుంది అని అర్థం అనమాట. సో ఎవరైతే NQAS అయితే పొందుతారో, ఎవరైతే స్టాండర్డ్ ఈ యొక్క ధృవీకరణ పొందుతారో వాళ్ళకి కేంద్రం ప్రభుత్వం ఒక్కొక్క PHCకి ఏడాదికి 1,00,000 చొప్పున 3 ఏళ్ల పాటు అందజేస్తుంది. ఏడాదికి 1,00,000 చొప్పున 3 ఏళ్ల పాటు అంటే 3 లక్షల రూపాయలు ఏడాది కంటే ఒక్కొక్క PHCకి అయితే అందజేయడం అనేది జరుగుతుంది. ఎవరంటే సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి ఎవరంటే N. భాస్కర్ రావు గారు మాట్లాడుతూ మరి వాళ్ళ యొక్క PHCలు అనేది చాలా సౌకర్యంగా ఉన్నాయి అవన్నీ చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ క్వశ్చన్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే, NQAS యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, NQAS అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఎంత అమౌంట్ ఎన్ని ఇయర్స్ వరకు ఇస్తుంది. సో అంటే 1 lakh రూపీ పర్ ఇయర్ 3 ఇయర్స్ వరకు ఇస్తుంది అనమాట. ఎవరికి ఇస్తుందంటే PHCలకు ఇస్తుంది. ఏ PHCలు అంటే NQAS యొక్క స్టాండర్డ్ అంటే వాళ్ళు సర్టిఫైడ్ పొందిన PHCలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అనమాట.
రీసెంట్గా ఎన్ని పిహెచ్సీలు అనేది విజయనగరం నుండి సెలెక్ట్ అయ్యాయంటే 25 పిహెచ్సీలు. రీసెంట్గా 25 పిహెచ్సీలు ఏ డిస్ట్రిక్ట్ నుండి సెలెక్ట్ అయ్యాయంటే విజయనగరం నుండి. సో ఇలా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో జస్ట్ ప్రిపేర్ ఫర్ దాట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి రీసెంట్గా వైజాగ్లో తూర్పు నౌకాదళ కమాండర్స్ నథింగ్ బట్ ఈస్ట్ నావల్ కమాండో ఈఎన్సి 2192 కోట్ల వ్యయంతో కొన్ని ప్రాజెక్టులు, ఎన్ని ప్రాజెక్టులు అంటే 37 ప్రాజెక్టులు అయితే స్టార్ట్ చేయడం అయితే గమనించవచ్చండి. సో ఇవన్నీ కూడా ఎలాంటివి అంటే ఒక నౌకాదళం యొక్క ఈ నావల్ డాక్యార్డ్ యొక్క ఆ సామర్థ్యాలు మెరుగుపరచడానికి ఇవన్నీ స్టార్ట్ చేయడం అయితే మనం గమనించవచ్చు. అలానే ఏఎన్సీ యొక్క ఫ్లాగ్ ఆఫీసర్ ఎవరంటే రాజేష్ పెదాకర్. ఇతను నావీ డేని పోస్ట్ పోన్ చేసినట్లుగా చెప్పారండి. నావీ డేని డిసెంబర్ 10కి పోస్ట్ పోన్ వాయిదా వేయడం అయితే మనం గమనించవచ్చు. ఎందుకంటే వాతావరణ సమస్యల వల్ల అనమాట. సో ఇది కూడా మీరు గమనించవచ్చు. అలానే నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి సెర్ప్ మరియు ఏపీ ప్రభుత్వం ఉన్నతి పథకం కింద 660 ఆటోలని పంపిణీ చేయడం జరుగుతుందండి. మొత్తం 660 ఆటోలు అయితే పంపిణీ అయితే మనం చేయడం చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ అండి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థల ద్వారా నిర్వహించబడుతున్న ప్రభుత్వ ఉన్నతి కార్యక్రమం ఏంటండి? ఉన్నతి కార్యక్రమం చూసుకోండి, ఇది ఇంపార్టెంట్. ఉన్నతి కార్యక్రమం అట్టడుగు వర్గాలకి, ముఖ్యంగా షెడ్యూల్ కులాల వారికి, షెడ్యూల్ తెగల వారికి, ఎస్సీ అండ్ ఎస్టీ మహిళలకు సాధికారత కల్పిస్తున్నారు అనమాట. ఈ చొరవ ద్వారా 660 ఆటో రిక్షాలు ఎస్సీ అండ్ ఎస్టీ మహిళలకు స్థిరమైన జీవనోపాధి కల్పించడం కోసం ఇదైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ప్రారంభ దశలో 231 ఆటోలు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 429 ఆటోలు, తర్వాత 2024 ఏప్రిల్ 14 నాటికి మనకి ఇవ్వడమే చూడొచ్చు. ఏప్రిల్ 14 అంబేద్కర్ గారి సంబంధించింది కాబట్టి ఏప్రిల్ 14 లోపు మనకి ఇవ్వడం అయితే గమనించవచ్చు అనమాట. సో ఎవరికంటే ఎస్సీ అండ్ ఎస్సీకి మహిళలకి. అలానే ఉన్నతి అనే స్కీమ్ అనేది దేనికి సంబంధించింది అది గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కూడాను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ప్లస్ ఉన్నతి కార్యక్రమం రెండు కూడాను ఆటో పంచడంలో మనకి ఎక్కువగా యాక్టివ్గా ఉంది ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి వాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవచ్చు. మీ కంటెంట్ కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి రీసెంట్గా ఐఎం విశాఖపట్నం అలానే ఎస్ఐడిబిఐ బ్యాంక్తో మనకి మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, దాన్ని అవగాహన ఒప్పందం అయితే కుదుర్చుకోవడం అయితే జరిగిందండి. దేనివల్ల అంటే స్వావలంబన్ కార్యక్రమం వల్ల అనమాట. సో ఎస్ఐడిబిఐ యొక్క మిషన్ స్వావలంబన్ కార్యక్రమంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం ఐఐఎంవి మరియు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవగాహన ఒప్పందం అంటే ఎంఓయు అయితే కుదుర్చుకోవడం అయితే మనం చూడొచ్చు అనమాట. ఈ ఒప్పందం ద్వారా స్టెమ్ అనే కార్యక్రమం అయితే అమలు చేయడం జరుగుతుంది. స్టెమ్ అంటే ఇంకేం కాదండి, స్కిల్ టు ఎంటర్ప్రైజెస్ మోడల్, ఇది స్టెమ్ అంటారనమాట. ఈ స్టెమ్ అనేది ఈ ఐఎం విశాఖపట్నం అలానే ఎస్ఐడిబిఐ బ్యాంక్ అనేది జరపడం అయితే మనం గమనించవచ్చు ఈ మనకి అవగాహన ఒప్పందం ద్వారా. సో ఈ స్టెమ్ ద్వారా యువతకి వారి వ్యవస్థాపన ప్రయత్నాల సాధనలో అవగాహన కల్పించడం, అవేర్నెస్ కల్పించడానికి ఉపయోగపడుతుందండి స్టెమ్ అనేది. రీసెంట్గా అచ్యుతాపురం సెజ్లో 5 ML DCETPకి ఏపీఐఐసి అంటే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, ఏపీఐఐసి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ పారిశ్రామిక వ్యర్థాల శుద్ధికి 5 MLD కామన్ ఇన్ఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ సిఈటిపి అంటే కామన్ ఇన్ఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అయితే ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగిందండి. సో ఇవన్నీ కూడాను దేనికి సంబంధించిందంటే వ్యర్థ జలాలు అయితే ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు అచ్యుతాపురం సెజ్ అనేసరికి ఎక్కువగా మనకి ఈ ఫార్మా కంపెనీస్ ఉండడం అయితే గమనించింది. ఈ ఫార్మా నుండి వచ్చిన ఇండస్ట్రీస్ నుండి వచ్చిన వ్యర్థ జలాలన్నీ కూడాను మనకున్న ఈ సిఈటిపి అనేది మనకి శుద్ధి చేయడం అయితే, ఈ వ్యర్థ జలాలని శుద్ధి చేయడం అయితే దీని యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. రీసెంట్గా వైఎస్ఆర్ జిల్లా రైతు కె విజయ్ కుమార్కి సృష్టి సమ్మాన్ అవార్డు అయితే రావడం జరిగిందండి. ఈ సృష్టి సమ్మాన్ అనేది 1995 నుండి అయితే అవార్డులు ఇవ్వడం జరిగిందనమాట. అహ్మదాబాద్లో జరుగుతున్న సాత్విక్ సాంప్రదాయ ఆహారోత్సవం 2023 కార్యక్రమంలో
సృష్టి సమ్మాన్ పురస్కారం అనేది ఐఎం అహ్మదాబాద్ మాజీ ప్రొఫెసర్ అయిన అనిల్ గుప్తా చేతుల మీదుగా వైఎస్ఆర్ జిల్లాకు చెందిన సేంద్రియ రైతు శాస్త్రవేత్త కొమ్మూరి విజయకుమార్కి, ఎవరికండి, కొమ్మూరి విజయకుమార్కి సృష్టి సమాన్ అవార్డు అయితే పురస్కారం అయితే లభించడం జరిగిందనమాట. విజయకుమార్ సేంద్రియ పద్ధతుల్లో చిరుధాన్యాలపైన సాగుపై విశేషమైన కృషి చేయడం అయితే మనం గమనించవచ్చు. ప్రొఫెసర్ అనిల్ కే గుప్తా నెలకొల్పిన సొసైటీ ఫర్ రీసెర్చ్ అండ్ ఇనిషియేటివ్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీ అండ్ ఇన్స్టిట్యూషన్స్, సృష్టి అండి. ఎవరండి సృష్టిని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే అనిల్ కే గుప్తా. అనిల్ కే గుప్తా ఎప్పుడు నుండి 1995 నుండి అయితే ఈ సృష్టి సమాన్ అవార్డు అయితే మనం ఇవ్వడం మనం చూడొచ్చండి. ఎవరంటే అనిల్ కే గుప్తా. సృష్టి అంటే సొసైటీ ఫర్ రీసెర్చ్ అండ్ ఇనిషియేటివ్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీస్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, ఎవరికి వచ్చిందండి, కొమ్మూరు విజయ్ కుమార్ గారికి. ఏ జిల్లా చెందిన వారంటే వైఎస్ఆర్ జిల్లాకి చెందిన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. క్వశ్చన్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే స్టేట్మెంట్ వైజ్గా ఫామ్ అవ్వచ్చు, లేదా డైరెక్ట్ క్వశ్చన్స్ అడగచ్చు అనమాట. కింది వాటిలో సృష్టి సమ్మాన్ అవార్డు 2023కి ఎవరికి వరించింది, ఏ జిల్లాకు చెందిన వ్యక్తి. సో అది ఈ రెండు కూడా స్టేట్మెంట్ వైజ్గా ఇవ్వచ్చు. మూడోది ఏంటంటే 1995 నుండి సృష్టి అనేది సమాన్ అనే అవార్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా స్టేట్మెంట్ ఇవ్వచ్చు. 1, 2, 3 3 and 4. సో ఇట్ ఈస్ అప్ టు దెమ్. బట్ అలాంటి క్వశ్చన్స్ అయితే రావడానికి అవకాశాలు ఉన్నాయండి. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్, దీన్ని ఏమని పిలుస్తారంటే జేసిఐ, జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్, ప్రతి సంవత్సరం సభ్యుల నుండి నామినేట్ చేయబడిన వ్యక్తులకి 3 ఉత్తమ వ్యాపారవేత్తలుగా అవార్డు ఇవ్వడం అయితే జరిగింది. రీసెంట్గా మనకి సిద్ధా సుధీర్ అనే వ్యక్తికి, ఇతనండి సిద్ధా సుధీర్ అనే వ్యక్తికి అవుట్ స్టాండింగ్ బిజినెస్ ఎంటర్ప్రీనర్ అవార్డు అయితే రావడం జరిగింది అనమాట. అవుట్ స్టాండింగ్ బిజినెస్ ఎంటర్ప్రీనర్గా అవార్డు అయితే రావడం జరిగింది. ఎవరికండి, సిద్ధా సుధీర్ అండి. ఈ సంవత్సరం బెంగళూరులో బుధవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కర్ణాటక రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అయిన సంతోష్ ఎస్లాడ్ హాజరయ్యారు. అలానే ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన వైఎస్ఆర్సీపీ నేత అయిన టీడీటీ బోర్డు సభ్యులైన సిద్ధా సుధీర్, ఎవరండి, సిద్ధా సుధీర్ అనమాట. ఇతనికి జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్లో అవుట్ స్టాండింగ్ బిజినెస్ పర్సనాలిటీగా అయితే అవార్డు అయితే రావడం అయితే మనం చూడొచ్చు అనమాట. సిద్ధా సుధీర్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇతనికి ఒక అవార్డు అయితే రావడం జరిగింది, అది అవుట్ స్టాండింగ్ బిజినెస్ ఎంటర్ప్రీనర్. ఎవరు ఇచ్చిన, ఎక్కడ నుండి వస్తుంది, జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ నుండి అనమాట. సో ఇతను ఒక పారిశ్రామికవేత్త, అలానే వైఎస్ఆర్సీపీ నేత, అలాగే టీటీడీ బోర్డు సభ్యుడు కూడా అనమాట సిద్ధా సుధీర్ గారు. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో 8.13% నేరాలు అయితే తగ్గడం అయితే మనం గమనించవచ్చు అనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ అయిన కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి 2022-2021 సంవత్సరంలో పోలిస్తే 2023 సంవత్సరంలో నేరాలు తగ్గుముఖం పట్టాయి, నేరాలు చాలా తక్కువగా అయ్యాయని, రాష్ట్రంలో నేరాలు అరికట్టడానికి పోలీసు శాఖ పట్టే విజిలింగ్ పోలీసింగ్ అనమాట, అంటే నథింగ్ బట్ విజిబుల్ పోలీసింగ్, అవగాహన కార్యక్రమం, అవేర్నెస్ క్యాంపెయిన్స్ అవన్నీ కూడా వర్కౌట్ అయ్యాయని చెప్పుకుంటూ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు 2022తో పోల్చుకుంటే 2021తో పోల్చుకుంటే 2023లో నేరాలు తగ్గాయని చెప్పడం జరిగింది. గురువారం రాష్ట్ర పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ 2022లో అయితే మనకి 1,75,612 కేసులు అయితే ఉండడం అయితే జరిగింది. 2023కి వచ్చేసరికి 1,61,334 కేసులు అయితే నమోదయ్యడం అయితే మనం చూడొచ్చు అనమాట. కాస్త తగ్గిందని చెప్పుకోవచ్చు. ఆ పర్సెంటేజ్ అంతా 8.13%. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎంత పర్సెంటేజ్ అనేది మనకి ఈ క్రైమ్ రేట్ అనేది తగ్గిందని చెప్తే 8.13% అండి. అలా విభాగాల వారిగా చూసుకుంటే హత్యలు హత్య ప్రయత్నాలు అయితే 10% తగ్గడం చూడొచ్చు. దోపిడీలు అయితే 28.57% తగ్గడం చూడొచ్చు. దొంగతనాలు అయితే 37.24% తగ్గడం చూడొచ్చు. పగటి దొంగతనాలు అయితే 13.41%, అలా రాత్రి దొంగతనాలు అంటే 13.54%, అలానే యాక్సిడెంట్లు అయితే 7.83%, ఎస్సీ ఎస్టీలపై అట్రాసిటీ యాక్ట్ అయితే 15.20%, సైబర్ నేరాలు అయితే 25.52% అయితే తగ్గుముఖం పట్టాయి. ప్రతిది కూడా తగ్గుముఖం అయితే పట్టడం జరిగింది. సో హైయెస్ట్ వచ్చేసరికి మనకి దొంగతనాలు అండి. దొంగతనాలు ఎంత అంటే 37.24% అయితే రిడక్ట్ అవ్వడం అయితే మనం చూడవచ్చు. ఎలాంటి ఇప్పుడు దీనికి సంబంధించిన వరకు క్వశ్చన్స్ ఎలా అడగచ్చు అంటే, సో క్రింది వాటిలో ఎంత పర్సెంటేజ్ అనేది 2022తో పోల్చుకుంటే 2023లో క్రైమ్ రేట్ అని తగ్గింది. సింపుల్గా చెప్పాలి 8.13%. అలానే ఎంతవరకు అంటే మిగతా
క్రైమ్ రేట్లు చూసుకోండి 1,75,000 అనేది 2022లో ఉంటే ఇప్పుడు 2023కి వచ్చేసరికి 1,61,334 నేరాలు అయితే మాత్రమే నమోదు అవడం అయితే మనం గమనించవచ్చు. ఈ రిడక్షన్‌లో మనకి ఎక్కువగా మనకి ఈ దొంగతనాలు అయితే ఉండడం అయితే మనం గమనించవచ్చు. తక్కువగా అయితే మాత్రం మనకి సింపుల్‌గా చెప్పుకోవాలంటే ఈ రోడ్ యాక్సిడెంట్ అండి. రోడ్ యాక్సిడెంట్ అనేది కాస్త తక్కువ తగ్గింది. బట్ దొంగతనాలు అనేది మాత్రం చాలా ఎక్కువగా తగ్గాయని మాత్రం మనం చెప్పుకోవచ్చు. రీసెంట్‌గా విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్ అనేది విశాఖపట్నంలో అయితే జరపడం చూడొచ్చండి. విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్ అనేది పోర్ట్ అథారిటీ అనేది అక్టోబర్ 30 తేదీన నవంబర్ 5 వరకు నిర్వహించడం అయితే మనం గమనించవచ్చు. కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) ఆదేశాల మేరకు విశాఖ పోర్ట్ అథారిటీ ఈ నెల 30 నుండి నవంబర్ 5 వరకు విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్ అయితే నిర్వహించడం అయితే మనం చూసుకోవచ్చనమాట. దీని ప్రకారం ఏం చెప్తుందంటే అవినీతికి నో చెప్పండి. సే నో టు కరప్షన్. దేశానికి కట్టుబడి ఉండండి. బిలీవ్ ఇన్ యువర్ నేషన్ సంథింగ్ లైక్ దట్. ఓకే. అనే మోటో తోటి సీవీసీ విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్ అయితే నిర్వహించడం అయితే గమనించవచ్చనమాట. విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్ అనేది భాగంగా వీపీఏ డిప్యూటీ చైర్మన్ ఎవరంటే దుర్గేష్ కుమార్ దుబే, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్స్ పీఎల్ స్వామి, అలానే వాళ్ళ యొక్క సీనియర్ అధిపతులు గాని, వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క బ్రాంచ్ మేనేజర్స్ గాని, బ్రాంచ్ హెడ్స్ గాని వీళ్ళందరూ కూడాను ఇలాంటి ప్రతిజ్ఞ అయితే చేయడం జరిగిందండి. ఏంటంటే సే నో టు అవినీతికి నో చెప్పండి. దేశానికి కట్టుబడి ఉండండి అని ఒక మోటో అయితే ఒక ప్రెజ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. జీవితాంతంలో సమగ్రత, నైక్యత, నైతికత, ప్రాముఖ్యత, అవగాహన కల్పించడానికైతే కేంద్ర విజిలెన్స్ కమిషన్ అనేది ఈ అవేర్‌నెస్ క్యాంపెయిన్ అయితే స్టార్ట్ చేయడం ఈ కండక్ట్ చేయడం అయితే మనం గమనించవచ్చు. దేనికోసం అంటే సింపుల్‌గా చెప్పాలంటే సమగ్రత, ఇంటిగ్రిటీ కోసం, నైతికత కోసం, ప్రాముఖ్యత కోసం అనమాట. ఈ ఈ అవేర్‌నెస్ క్యాంపెయిన్ అయితే ఉండడం అయితే గమనించవచ్చు. రీసెంట్‌గా ఆల్ ఇండియా సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అనేది ఎక్కడ జరిగిందంటే విజయవాడలో జరగడం అయితే మనం గమనించవచ్చండి. విజయవాడ వేదికగా నవంబర్ 1 నుండి 8 వరకు ఆల్ ఇండియా సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అయితే జరిగిందనమాట. సబ్ జూనియర్ విభాగంలో అండర్ 15 అండ్ అండర్ 17 బాలబాలికలు అయితే పాల్గొనడం అయితే మనం గమనించవచ్చు. అలానే దేశవ్యాప్తంగా ఉన్న బాలబాలికలు దాదాపు 2,500 మంది వరకు ఈ ఈ దీనిలో పాల్గొనడం అయితే మనం గమనించవచ్చు. విజయవాడలో అయితే డిఆర్ఆర్ఎంసీ దండమూడి రాజగోపాలరావు మున్సిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియంలో అయితే ఈ సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అయితే జరగడం అయితే మనం గమనించవచ్చండి.